ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా, అలా చూస్తూ నిలబడ్డావేంటి? దీక్షితుల గారికి నమస్కారం చేసి క్షమించమని అడుగు. దయచేసి నన్ను క్షమించండి దీక్షితులు గారు. తప్పులన్నీ తెలుసుకొని తప్పటడుగులు మానుకొని ఏదో సామాన్య జీవితం గడుపుతున్నాను. దయచేసి గతాన్ని మనసులో పెట్టుకోకండి. మనీషా ఏంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఇది మనీషా క్యారెక్టర్ కాదే. ఇంతకీ దేనికొచ్చారో చెప్పండి. నేను వివేక్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎవరితో చేయాలో కూడా నిర్ణయించేశాను. వివేక్ జాతకం ప్రకారం మేము నిర్ణయించుకున్న ఆ ముహూర్తం సెట్ అవుతుందో లేదో చెప్తే చాలు. ఇవిగోండి డీటెయిల్స్. అయితే వివేక్ ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేయడానికి సిద్ధం అయిపోయారనుకుంటా. అదేంటి దేవయాని, వివేక్కి జాహ్నవినిచ్చి చేస్తే బాగుంటుందని అనుకున్నారు కదా? అనుకున్నది మా అక్క దీక్షితులు గారు, నేను కాదు. ఆ జానుని కోడలుగా చేసుకునే ఉద్దేశం నాకు లేనే లేదు. దీక్షితులు గారు, ఒక ఏడాది క్రితం మా బంధువుల్లో ఒకరికి ఇలాగే ఇష్టం లేని పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత రోజే పెళ్లి కొడుకు ఇల్లు వదిలి పారిపోయాడు. ఇప్పటికీ ఆచూకీ లేదు. ఒక్కగానొక్క కొడుకు, కోట్లకి వారసుడు పాపం. బాగా ఆలోచించుకోమనండి. హలో, నా కొడుకు అలా పారిపోయే రకం కాదు. ఈ తల్లి గీసిన గీత వెనకాలే ఆగిపోయే రకం. ఆ పెళ్లి కొడుకు తల్లి కూడా అలాగే అనుకుంది. పాపం, చివరికి ఏం జరిగింది? దీక్షితులు గారు, అడ్డమైన సలహాలు నేను వినదలుచుకోలేదు. మీరు చెప్పండి. దేవయాని, చాలా అద్భుతమైన ముహూర్తం. ఎవరు ఆపినా వివేక్ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అంత బలం ఉంది ఈ ముహూర్తంలో. చాలా థ్యాంక్స్ దీక్షితులు గారు. మనీషా, నీ సందేహం కూడా అడుగు. దీక్షితులు గారు, నాకు ఒక సందేహం ఉంది. ఏంటది? లక్ష్మి బ్రతికే ఉందా లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.